ప్రణు, మనం చేస్తున్న బిజినెస్లో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. ఫైనల్గా మనం అనుకున్నది సాధించాలి. నువ్వొచ్చి వాళ్లకు వెల్కమ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డాడీ చూసుకుంటాడు. నువ్వు ఈ గదిలోనే ఉండు, సరేనా? సరే డాడీ, మీరు వెళ్ళండి. గుడ్. ఏమండి, ఇక్కడే ఆగిపోయారేంటండి? రండి వెళ్దాం. మా జీవితాలు తల్లకిందులుగా మారడానికి ఈ ఇల్లే కారణం. ఇల్లంటే ఇటుకలు సిమెంటుతో కట్టిన 4 గోడలు మాత్రమే కాదు అని అంటూ ఉంటారు. అది నిజమే అక్షయ. నాకు సంబంధించినంత వరకు ఈ ఇల్లు మా అమ్మ నడిచిన దేవాలయం. ఈ ఇంటి వైపు చూసినప్పుడల్లా నాకు మా అమ్మే గుర్తొస్తుంది. అందుకే ఈ ఇంటిని ఎలాగైనా దక్కించుకోవాలని కోర్టులో కేసు పెట్టాను. కేసు గెలిచి ఇది నా ఇల్లు అన్న అధికారంతో ఈ ఇంట్లో ఏదో ఒకరోజు అడుగు పెట్టకుండా పోతానా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందండి. దానికి మొదటి అడుగు ఇదే. రండి వెళ్దాం. అక్షయ, రాజా, రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి వెళ్దాం. రండి. రా రాజా. ఏమండి, రాజా అక్షయ వచ్చారండి. రండి రాజా, కూర్చోండి. రారాజా, నీకోసం ఎదురు చూస్తున్నా. రామ్మా కోడలు పిల్ల, మా ఆహ్వానాన్ని మన్నించి మీరు మా ఇంటికి భోజనానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వెన్నేషాలేసినా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే నీలాంటి వాడిని నేను నమ్మను రోయ్. ఏంటి రాజా, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదు నాన్న, వచ్చిన వాళ్ళని అలా నిలబెట్టే మాట్లాడతారేంటి? అమ్మా, భోజనాలు రెడీ కదా, మరి తినడానికి రమ్మని చెప్పు. అవునవును. పొద్దుననగా వంటగదిలోకెళ్ళిన మీ పిన్ని ఇదిగో ఇప్పుడే బయటికొచ్చిందంటే నమ్మండి. ఊరుకోండి. నా కొడుకు కోడలు వస్తున్నారు, వాళ్ల కోసం ఎన్నెన్నో వెరైటీలు చేయాలని తను చేసిన హడావిడి అంతా ఇంతా కాదనుకోండి. రండి, భోంచేద్దాం. పదండి. పదండి. రా రాజా. రా అక్షయ. రండి. కూర్చోండి. కూర్చోమ్మా. కూర్చో రాజా. కూర్చో. కూర్చో రాజా. కూర్చో రాజా. కోడలా కూర్చోమ్మా. మీరు కూడా కూర్చోండి. ఏ మంజుల, ఆగు. ముందు ఉప్పుతో ప్రారంభించు మంజుల. నా ఉద్దేశం దేనికైనా విశ్వాసం ముఖ్యం కదా, అందుకే మొదటిగా ఉప్పు వడ్డించమని చెప్పాను. అలాగేనండి. ఇప్పుడు స్వీట్తో పాటు మిగిలినవన్నీ వడ్డించు. అలాగే.
ఈ మనిషి మంచోడిగా తెగ నటిస్తున్నాడు. నాకెందుకో డౌట్గా ఉంది. ఒకవేళ విషం గిషం కలిపి ఉంటాడంటావా? ఎందుకండి అలా ఆలోచిస్తారు? అలాంటిది ఏం ఉండదు. మీరు సైలెంట్గా ఉండండి. వడ్డించు. తినండి. ఆ ఫిష్ ఫ్రైని కోడల పిల్ల కూడా పెట్టు. ఈయన గురించి నీకు తెలియదు అక్షయ. మన మీదున్న కోపంతో విషం కలిపినా కలిపేస్తాడు. అందుకే సేఫ్టీగా ఇదిగో ఇది తీసుకొచ్చాను. ఇదెందుకు తీసుకొచ్చారండి? నీకు తెలీదా? జేబులో మిరియాలుంటే పగోడింట్లో కూడా ధైర్యంగా భోంచేయచ్చని మా నాన్నమ్మ చెప్తుండేది. అందుకే మనిద్దరికీ కలిపి తీసుకొచ్చాను. తీసుకో. అదేం అవసరం లేదు. మీ పిన్ని మిమ్మల్ని కన్నె కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటుంది కాబట్టి వంటలన్నీ జాగ్రత్తగానే ఉండుంటారు. డౌట్ పడకుండా భోంచేయండి. అది కాదక్షయ. ఏమైంది రాజా? ఏం లేదు పిన్ని. నీకిష్టమైనవన్నీ ప్రేమగా చేసి పెట్టాను. ఒక్కటి కూడా వదలకుండా తినాలి, సరేనా? అలాగే అలాగే. ఆ తినండి. ఏం కాదు, తినండి. అయ్యో నామతి మరుపు మండ. అన్నీ వడ్డించాను కానీ ఆవకాయ పచ్చడి వడ్డించడం మర్చిపోయాను. ఇప్పుడే తెస్తాను. అత్తయ్య, ఏం అవసరం లేదు అత్తయ్య. ఇవి తినడానికి చాలా టైం పడుతుంది. అదేం కుదరదమ్మా. విందు భోజనం అంటే ఉప్పు వడ్డించడంతో ప్రారంభించి ఊరగాయ నంజుకోవడంతో ముగించాలని పెద్దలు అంటుంటారు. అదే పద్ధతి కూడా. మంజులా, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగేనండి. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, పైన కారపొడి డబ్బా పక్కనుంటుంది, తీసుకురా. అలాగే అమ్మా. ఆ